హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ శాన్వి. నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం పడుతోంది. పలు చోట్ల రహదారులపైకి వర్షపు నీరు చేరింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గగన్బాద్ లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు చేపట్టారు. అప్పచెరువు FAL పరిధిలో వీటి నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. ఆక్రమణదారులు ఇక్కడ చెరువు భూములను కబ్జా చేసి షెడ్లు వేశారు. దీంతో హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. రాష్ట్రంలో మీ సేవా కేంద్రాల ద్వారా కొత్తగా 9 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. తహసీల్దారు కార్యాలయాల్లో కాకుండా వివిధ ధృవీకరణ పత్రాలను ఆన్లైన్ ద్వారా అందించాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నిర్ణయించారు. పౌరుల పేరు మార్పిడి, ఆదాయం, కుల తదితర ధృవీకరణ పత్రాలు, స్థానిక నిర్ధారణ, సర్టిఫైడ్ కాపీలు వంటి సేవలు ఇకపై మీ సేవలో అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కొత్త విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ రామ్నగర్ మణెమ్మ కాలనీలో రోడ్డును మూసేసి నాలా ప్రవాహానికి అడ్డుగా నిర్మించిన అక్రమ కట్టడాన్ని హైడ్రా అధికారులు శుక్రవారం కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి చేపట్టిన కల్లు కాంపౌండ్ తో పాటు బార్ నిర్వహిస్తున్న 2 అంతస్తుల కట్టడాన్ని నేలమట్టం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. కమిషనర్ కనకారావు, డిఈ భవానీశంకర్ తీవ్ర వాగ్వాదానికి దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. భారీ వర్షం విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసింది. ఎడతెరిపి లేని వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్ రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది. ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేయాలన్నారు. అవసరమైన సహాయ చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని చెప్పారు. మ్యాన్ హోల్, కరెంటు తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గడ్లవల్లేరులోని SRG ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమక్షంలోనే కాలేజీ హాస్టల్ మొత్తం తనిఖీ చేశామని, అయితే ఎలాంటి కెమెరాలు లేవని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సీక్రెట్ కెమెరాలను గుర్తించే ప్రత్యేక ఎలక్ట్రానిక్ డిజైన్లను ఉపయోగించి తనిఖీలు నిర్వహించినట్లు ప్రభుత్వం చెబుతోంది. తనపై ఏపీ పోలీసులు తప్పుడు కేసు నమోదు చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ముంబై నటి కాదంబరి జత్వాని తెలిపారు. అప్పటి విజయవాడ సిపి కాంతిరాణా తాత ఆధ్వర్యంలో అక్రమ కేసు బనాయించారని, ఏపీ పోలీసులు తనను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని విమర్శించారు. ఆగస్టు 31 నుంచి 3 రోజుల పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. తన నివాసంలోనే పార్టీ నేతలకు అందుబాటులో ఉండనున్నారు. దేశంలో మహిళలపై నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆడవారిపై, చిన్నారులపై జరిగే దాడులపై వేగంగా విచారణ పూర్తి చేసి శిక్షలు విధించాలని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో విచారణ చేస్తున్న CBI ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్గా లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించింది. అయితే ఇందులో అతడు వైద్యురాలు మృతి చెందిన విషయం తనకు ఆగస్టు 9న ఉదయం 10 గంటల 20 నిమిషాలకు తెలిసిందని పేర్కొన్నారు. రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాలని తాతాలాడుతున్న రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాను గెలిస్తే మహిళలకు ఉచిత IVF చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. దీన్ని ఎలా అమలు చేయనున్నారు, నిధులు ఎలా సమకూరుస్తారు అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. గాజా పోరులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దక్షిణ గాజాలో 3 వారాలుగా నిర్వహిస్తున్న సైనిక ఆపరేషన్ నిలిపివేస్తున్నట్లు శుక్రవారం ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్రాణాంతక మంకీ పాక్స్ వ్యాప్తి పలు దేశాలకు కలవరపెడుతోంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే వచ్చే 6 నెలల్లో దీని వ్యాప్తి ఆగిపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ తన తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు. 2 నెలలుగా వారు అంతరిక్షంలోనే కాలం గడుపుతున్నారు. పవన్ కళ్యాణ్ ను తాను కలలో కూడా విమర్శించనని నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. గబ్బర్ సింగ్ రిలీజ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయన పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తనకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి అన్నారు. పొరుగు దేశం చైనాపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలు చైనా నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. వాటితో పోలిస్తే భారత్కు ఉన్న సమస్య ఇంకాస్త ఎక్కువ అని తెలిపారు. జియో యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. దీపావళి నుంచి 100 GB వరకు క్లౌడ్ స్టోరేజ్ ని వెల్కమ్ ఆఫర్ కింద ఉచితంగా అందించినట్లుగా వెల్లడించారు.